What is the use of application master, Prasanna? Job status and reschedule చేసుకోవడానికి if required. Job status. ఎంత నీట్ గా లేకపోతే స్టెప్ బై స్టెప్ రాసి చూపించాను కదా, నోట్ ప్యాడ్ మీద రాసి స్టెప్ బై స్టెప్ రాసి చంపినా మీరు చెప్పట్లేదా? అప్లికేషన్ మాస్టర్ ఏం చేస్తుంది? డయాగ్రామెటిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే కదా. అప్లికేషన్ మాస్టర్ ఏం చేస్తుంది? రిసోర్స్ మేనేజర్ కి ఇంగ్లీష్ లో చెప్పు, రేపు ఇంటర్వ్యూలో కూడా ఇలా చెప్తావా? వాట్ ఈస్ యూజ్ ఆఫ్ అప్లికేషన్ మాస్టర్? ఎంత నీట్ చెప్పినా కూడా పలక మీద కూడా మీరు చెప్పట్లేదు. task given task by the resource manager allocates the tasks to the blocks. ఏం అలొకేట్ చేస్తుంది అప్లికేషన్ మాస్టర్? resource management మాస్టర్ allocating the resources అండి. allocating the resources to the node manager. Node managers will execute the blocks of node. No, don't tell me in Telugu. Tell me in English. Resources from the resource manager and works with node manager. నీట్ గా స్టెప్ బై స్టెప్ థియరీ రాసినా కూడా మీకు డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఏం అర్థం అవుతుందని మళ్ళీ స్టెప్ బై స్టెప్ థియరీ కూడా రాశాను కదా, చూపించా కదా, రాసుకోండి అని కూడా చెప్పాను కదా. దాంట్లో బట్టి బైఆర్ట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? డయాగ్రామెటికల్ గా అంత క్లియర్ గా ఉంది. డయాగ్రామ్ నోట్ చేసుకున్నారు, స్టెప్స్ రాపించాను, ఇంత టైం తీసుకుంటున్నారు. How many application masters for a job, Bharat? How many application masters for a job? Sir, I don't know. ఎందుకని చదవట్లేదు? క్లాస్ లో ఇంటరాక్షన్ లేదు నీది. మీకోసమే కదా, మీరు చేసుకుంటే ఈ రోజు అది చూసుకుంటే ఈజీగా ఉంటుంది. అన్ని రేపు అడిగి ఏం అడుగుతారో సేమ్ క్వశ్చన్ రేపు అన్ని అయ్యి అడుగుతారు ఇంటర్వ్యూలు. ఎస్ కార్తిక్, how many application masters for a job? One, sir. For one job. Wow. Yes. Yeah. Next. Prasanna, how, why? Alright, what is the reason of multiple jobs running parallelly? Why multiple jobs running parallelly? High availability to work to finish the work in a short time. No. Why? How multiple jobs are running parallelly? Work parallel గా జరిగితే No. మీరు ఆన్సర్ ఇంగ్లీష్ లో చెప్పాలి. ఏంది ఏదో చెప్తున్నారు అంతా, ఏంటి ఆన్సర్లు? Yes, next, Bhavya. Why multiple jobs are running parallelly? It is easy for the Output. అంటే No, మీరు స్టాప్ చేయండి. చాలా వెరీ రాంగ్ ఆన్సర్. వెంకట్, why multiple jobs running parallelly? Karthik? Because every job has one application master. Right, all the jobs running parallelly without any job in the queue. అని రిపీటెడ్లీ చెప్పినా కూడా మీరు చదవట్లేదు. అప్లికేషన్ మాస్టర్ ఒక జాబ్కి ఒక అప్లికేషన్ మాస్టర్ 100 క్వెరీలు రన్ చేస్తే 100 అప్లికేషన్ మాస్టర్ రిలీజ్ చేస్తుంది. దట్ మీన్స్ ఎవ్రీ జాబ్ హ్యాస్ వన్ అప్లికేషన్ మాస్టర్. ఎస్, వాట్ ఈస్ యూజ్ ఆఫ్ నేమ్ నోట్, భరత్? వాట్ ఈస్ యూజ్ ఆఫ్ నేమ్ నోట్, భరత్? Letter notation. Presenting the letter, sir. లెటరా? ఏంటి కొత్త టెర్మినాలజీ చెప్తున్న ఆన్సర్లు భరత్? వాట్ ఈస్ యూజ్ ఆఫ్ నేమ్ నోట్ అంటే లెటర్ అంటే ఏంది? లెటర్ ఏంటి భరత్? వాట్ ఈస్ యూజ్ ఆఫ్ నేమ్ నోడ్? For designing a
file. రీజనింగ్ పైలా సో ఏదేదో చెప్తున్నావు. హ్యాండ్స్ ఆన్ చేసాము, డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసినాము. ఎస్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ మీ వెంకట్ వాట్ ఈస్ యూజ్ ఆఫ్ నేమ్ నోడ్? Sir, in Hadoop one architecture having more than one name node, sir. In one architecture having more than one name node, sir. In Hadoop 2 architecture having an active name node and a stand. Oh, okay. What is use of name node? Executes file system names, sir. Executing file system, sir. Executing file system. File system executed file system using to store the data కానీ ఫైల్ సిస్టమ్ ఎగ్జిక్యూటెడ్ నేమ్ నోడ్ ఏం చేస్తుంది? అంత క్లియర్ గా చెప్పి నేమ్ నోడ్ ఈస్ యూజింగ్ టు బ్రేక్ ద డేటా ఇంటూ బ్లాక్స్. నేమ్ నోడ్ యూజింగ్ టు స్టోరింగ్ ద మెటా డేటా. నేమ్ నోడ్ ప్లేసింగ్ ద బ్లాక్స్ ఇంటూ డిఫరెంట్ నోడ్స్ విత్ రిప్లికేషన్. రైట్. వాట్ ఆర్ ద మెటా ఫైల్స్ ఆఫ్ నేమ్ నోడ్? ప్రసన్న, వాట్ ఆర్ ద మెటా ఫైల్స్ ఆఫ్ నేమ్ నోడ్? sir. What are the meta files of name node? CPU, storage. వామ్మో వెరీ బ్యాడ్ ఆన్సర్. ఏం చెప్తున్నావు? మెటా ఫైల్స్ అంటే CPU CPU అంటే ఏంటి ప్రసన్న? మెటా ఫైల్స్ అంటే CPU అంటే ఏంటి? వాట్ ఆర్ ద మెటా ఫైల్స్ ఆఫ్ నేమ్ నోడ్? మెటా ఫైల్స్ అంటే నువ్వు మళ్ళీ మెటా డేటా అంటున్నావు. వాట్ ఆర్ ద మెటా ఫైల్స్ ఆఫ్ నేమ్ నోడ్ కార్తీక్? ర్యామా మెటా ఫైల్స్ అంటే ర్యామ్ అని చెప్తావు ఏంటి? ఎఫ్ఎస్ ఇమేజ్ ఎడిట్ లాగ్స్ ఆర్ ద మెటా ఫైల్స్ ఆఫ్ నేమ్ నోడ్ అని క్లియర్ గా డయాగ్రామ్ లో మెన్షన్ చేసి రైట్ నోట్స్ రాసుకున్నాం. ఎఫ్ఎస్ ఇమేజ్ ఎడిట్ లాగ్స్ ఆర్ ద మెటా ఫైల్స్ ఆఫ్ నేమ్ నోడ్. వాట్ ఈస్ ద మాస్టర్ మిషన్ ఆఫ్ ది MapReduce Engine 2? Bharat, what is the master mission of MapReduce Engine 2? What is the MapReduce engine of the master mission of the MapReduce Engine 2? Allow users to use. వింటున్నావు క్వశ్చన్ భరత్? నేను ఏమడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? వాట్ ఈస్ ద మాస్టర్ మిషన్ ఆఫ్ ద MapReduce Engine? Yes, Bhavya. కార్తిక్. సార్ రిసోర్స్ మేనేజర్ అని చేసి మనం నిన్న కూడా హ్యాండ్స్ ఆన్ చేసినాం, స్కూప్ చేసాం ఫ్రైడే. రిసోర్స్ మేనేజర్ ఓపెన్ చేసాక మనం స్కూప్ జాబ్ స్టేటస్ చెక్ చేసేది. ఏం భరత్ భవ్య ఎప్పుడు చదువుతారు? ఇప్పుడు ఏదైనా ముహూర్తం పెట్టుకున్నారా? పర్టికులర్ డే నుంచి స్టార్ట్ చేస్తామని ప్రిపరేషను? ఎప్పుడప్పుడు చదువుకుంటే ఈజీగా ఉంటుంది. సార్ ఏమీ రివైజ్ చేయలేదు సార్. నెక్స్ట్ క్లాస్ కి రివైజ్ చేసుకుంటాం. రివైజ్ చేయాలి మొత్తం ఫస్ట్ క్లాస్ నుంచి రివైజ్ చేసుకుంటేనే సబ్జెక్ట్ మీద ఫ్లో ఉంటుంది. డౌట్స్ అడగవచ్చు. మీకోసం నాకు అవసరం ఏంది క్వశ్చన్లు అడిగి మిమ్మల్ని అడగటం, మిమ్మల్ని చెప్పడం? నేను క్లాస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మీకోసమే కదా. రైట్. ప్రిపేర్ అవుతా సార్. అంత నీట్గా మీరు అందరూ ఒక 1 hour ముందే ఆన్లైన్ లో జాయిన్ అయ్యి డిస్కస్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వచ్చు మంచిగా, అందరూ ఫ్రెండ్లీగా.
Yes, what are the tools are using for the data transferring in Hadoop framework? Prasanna, what are the tools are using for the data transferring in Hadoop framework? Scoop, Scoop? Flume, Yeah, what is the difference between the Scoop and Flume, Venkat? Scoop, No. What are the two difference between the Scoop and Flume, Venkat? So in Scoop, data transfer from source to source SQL to source to HDFS, sir. Flume is transferring live server to HDFS, sir. Okay. These are all ETI tools, sir. ETI, yeah. ETI tools. Huh? Extension transformation loading. ఎక్స్టెన్షన్ అమ్మో ఏంది అది కొత్త టెక్నాలజీ పడుతున్నావు నువ్వు ఈటీఐ అన్నావు వాళ్ళు ఎక్స్టెన్షన్ అంటున్నావు పదం కూడా చదవలేకపోతున్నారు ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లోడింగ్ పదాన్ని చదవ ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లోడింగ్ ఈటీఎల్ టూల్స్ రైట్ ఎక్స్టెన్షన్ ఏంటి Which component is using for online analysis in Hadoop framework? Bhavya, what is the component using for analyzing the data in online? HBase. HBase. Hive, Pig, Mapd is using for batch processing analysis. So if your project పెట్టుకుని వెళ్తే ఇంటర్వ్యూకి what type of analysis you done in Hadoop project? Yes, you can tell we done batch processing analysis, online analysis. For batch processing we use the Hive. For online processing, HBase. Which is not executing backend MapReduce program in Hadoop framework. Prasanna, which component when I run it, backend MapReduce program will not execute. What is that component? I don't know, sir. Yes, Karthik. When I run the component, backend MapReduce program will not execute it. What is that component? So I don't know. Yes? Bharat? Karthik? Scoop using MapReduce. అరే రామా స్కూప్ అడుగుతు మళ్ళీ స్కూప్ చెప్తావేమ్మా నేనేం అడుగుతున్నాను నువ్వు మళ్ళీ ఏదో చెప్తున్నావు విచ్ కాంపోనెంట్ విల్ నాట్ యూజ్ ద బ్యాక్ అండ్ మ్యాప్రిస్ ప్రోగ్రామ్ హెచ్బేస్ అని చెప్పా కదండి హెచ్బేస్ ఈజ్ ఇండిపెండెంట్ కాంపోనెంట్ హెచ్బేస్ డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ విత్ హెచ్డిఎఫ్ఎస్ హెచ్బేస్ ఈజ్ ఆన్లైన్ ప్రాసెసింగ్ అనాలిసిస్ హెచ్బేస్ ఇండిపెండెంట్ కాంపోనెంట్ it directly using the HDFS. Notepad lo rasi pe explain chesanu. HBase is independent component, right? All components working through the MapReduce engine in Hadoop except HBase, because HBase is a independent component, independent API, because HBase is directly interacting the HDFS. That's the reason HBase is using for online processing analysis. Got it? Yes, put the heading Hive data warehouse. Hive is the data warehouse. All of you put the heading Hive is the data warehouse. Hive default storage is HDFS. So here Hive query language you are using to analyze the tables. Hive is like SQL, but it is not OLTP. Hive is right using for batch processing analysis. Right. Hive is when you run the Hive query,
backend MapReduce program will be converting, because IO default storage is, what is IO default storage? Right? IO default storage is HDFS. CFS. That's the reason when we run the iQuery backend MapReduce program will be converting that, because HDFS default language is MapReduce program. So these all points you can write it. Next point, Hive supports all SQL commands, functions, except insert, update, delete. Except insert command, update command, delete command. So I support all SQL commands and functions except insert, update, delete. Remaining all support. Why Hive is not supporting insert, update, delete? Because we can't update the data of the HDFS. Here Hive default storage is HDFS, right? So obviously you can't alter the data, you can't modify the table, because Hive's default storage HDFS. You know that Hive, we discussed, we done understand, we done hands-on of HDFS. HDFS writing the data once, reading the data multiple times, isn't it? Can we update the file of HDFS? Can we edit the file of HDFS? No, No, sir. sir. Yes. No, sir. Write these points. Adublo, you must be expert in this Hive. SQL SQL రావాలి. SQL వస్తే మీకు Hive లో ఎక్స్పర్ట్ అవుతారు. ఎందుకంటే Hive like SQL only. సార్ SQL లో టాస్క్ లాంటివి ఇస్తాను అని చెప్పేసాను నాకు సార్. ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజెస్ సార్. మరి మీరు రిమైండ్ చేయలేదు గ్రూప్ లో, మరి మీరు రిమైండ్ చేస్తే మీరు ఇంట్రెస్ట్ ఉంటే పంపిస్తాను, కానీ మీరే ఇంట్రెస్ట్ లేకుండా మీరు రిమైండ్ చేయకుండా ఉంటే నేను ఎలా పంపించగలను? మీరు ఎంత యాక్టివ్గా ఉంటే నేను ఎంత యాక్టివ్గా ఉంటాను. ప్లీజ్ అది- సెండ్ చేయండి సార్. అయితే ప్లీజ్ సెండ్ చేయండి సార్, మీకు వీలైనప్పుడు. ఎస్. Sir, done, sir. Done? Sir. So Hive is the data warehouse, right, which is using to analyze the big data, right? Hive is using to analyze the big data, and Hive is using for
structured data analysis, semi-structured data analysis. You can analyze with the Hive. Hive using for structured data analysis, semi-structured data analysis we can do with a Hive. Okay, Hive is always default storage DFS only. Hive also has a command line interface. Hive has a command line interface. Hive has a write web interface. That is Hive. Hive has a web interface is there. Hive command line prompt అంటే మనం Hive command prompt లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. Hive వెబ్ ఇంటర్ఫేస్ పోర్టల్ ఉంది, Hive పోర్టల్ లో కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, write this point. Done? Yes, sir. Yes, sir. Yes. Now see that now when you open the cluster, here Hive as a command line prompt is there. See my screen. You guys are ready with the Yarn cluster? Yarn cluster lo execute cheyandi. Okay. Now ఇక్కడ మనం కమాండ్ ప్రాంప్ట్ లో Hive అని టైప్ చేసి ఎంటర్ చేస్తే we'll get the Hive prompt. See it now. Just see the now Hive command line prompt. All of you open that Hive command line prompt. ఇక్కడ Hive data warehouse లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయో చూసుకోవచ్చు. What are the tables in my warehouse? My Hive data warehouse show tables. And run చేస్తే it will list out all the tables of your Hive data warehouse. See it now. In my warehouse, right? So many tables in my data warehouse. You guys also run it. Show tables. Got it. Clear? సో దీంట్లో డేటాబేస్ Hive వస్తుంది. Huh? డేటాబేస్ డేటాబేస్ అయ్యేంటమ్మా? డేటాబేస్ ఏంటి అని డేటాబేస్ ఏమిటి? ఇక్కడ డిఫాల్ట్ డేటాబేసే. జస్ట్ Hive అని ఎంటర్ చేస్తే I కమాండ్ లైన్ ప్రాంప్ట్ వస్తుంది. షో టేబుల్స్ అని కొడితే వాట్ ఆఫ్ ద టేబుల్స్ ఇన్ ద డిఫాల్ట్ డేటాబేస్ ఆఫ్ Hive will get that. ఓకే సార్. డిఫాల్ట్ Okay, I didn't select that any database, right? If you want to create the database, you can create the database using create database, right? RamDB. You can create it. Then you can check that, right? Show databases. What are the databases are in my warehouse? See that now? Default database undi, right? Ram database undi. Right, if you want to use RamDB, use RamDB. Right, got it. Now I can check it. What are the tables in the RamDB? See that now? There is no tables in the RamDB. It's empty. Right. Do it Thank all you, of sir. you.
చేశారా? Then guys, Yes, sir. Sir, Continue. done, sir. so Hive is the data warehouse. We can see the tables in the default database. If you want to create your own database in the warehouse, and you can check the databases, which database you want to use the database, you can select it and just check the tables of your current database. In my current database, no datables. Alright, so now what I was saying that Hive is the default storage DFS. మనకి వేర్ హౌస్ లో కనిపిస్తున్నాయి టేబుల్స్ అని ఫిజికల్ గా. ఆల్ దీస్ టేబుల్స్ యూజింగ్ టు స్టోర్ ద డేటా డిఫాల్ట్ గా ఎక్కడ స్టోర్ అవుతుంది? హెచ్డిఎఫ్ఎస్ లోనే. హైవ్ డిఫాల్ట్ స్టోరేజ్ హెచ్డిఎఫ్ఎస్ ఓన్లీ. ఓకే, హైవ్ ఇండిపెండెంట్ గా వేర్ హౌస్ ఏం లేదు. హైవ్ ఈజ్ ద డేటా వేర్ హౌస్ which is always using on top of the HDFS only. Physically you will see all the tables in the warehouse, but using the default from the HDFS. Nice, put the heading Hive architecture. See that now diagram here. All of you see the diagram here. Adobe is there. See that now, right? With the right, Hive is there on top. Hive connected with the MapReduce engine, or else I will not play independently. Because except HBase, every job is going through the MapReduce engine in the Hadoop. Remember that, isn't it? Here also Hive is going via MapReduce engine. See that now Hive lo, what are the things we seen? Command line interface, web interface undi. Hive ki thread server internal ga undi. Hive ki drivers kuda unnai. Client source నుంచి డేటా తీసుకోవడానికి కూడా Hive as a drivers, JDBC, ODBC drivers. Hive ki meta store undi, right? And Hive compiler, query execution, but every Hive job is going via MapReduce engine, right? If administrator Hive install cheste MapReduce connect cheyalsinde, or else I will not play independently. Did you understand? That's the reason when you run the iQuery backend, MapReduce program will be running that, because HDFS default language is MapReduce program. సార్ క్లస్టర్ ఏది యూజ్ చేయాలి సార్? యాన్ యూజ్ చేయాలా లేకపోతే 1.6 తర్వాత ఫస్ట్ Use చేసుకున్నాం? Yan cluster. I told you use Yan cluster. Hive run చేయండి కమాండ్ ప్రాంప్ట్ లో. సార్ మరి దాంట్లో మరి ఫైల్స్ చేశారని చెప్పారు కదండి, అందు మీరు చేశారంటేనే నేను వచ్చాను ఇక్కడికి. మీరు ఇంత క్లియర్ గా చేయలేదా మీరు హ్యాండ్స్ అనేవి? అది టేబుల్స్ లేవు సార్, ఓన్లీ ఓకే అని చెప్పేసి వచ్చిన టేబుల్స్ నో ప్రాబ్లం, టేబుల్స్ లేకపోతే వదిలేయండి. రైట్, క్రియేట్ డేటాబేస్ కొట్టండి, షో డేటాబేసెస్ కొట్టండి, యూజ్ ద డేటాబేస్ కొట్టండి, అండ్ చెక్ ద టేబుల్స్ ఇన్ ద రామ్ DB. ఎంటీ, ఎన్ని టేబుల్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఎంటీగా ఉంది. ఓకే సార్. అంటే బై డిఫాల్ట్ కొన్ని ఉన్నాయి కదా, అవి లేవేమో నా డౌట్. దాంట్లో ఉన్నాయి, మీ దాంట్లో లేకపోతే వదిలేయండి, నో ప్రాబ్లం. ఓకే టేబుల్స్ క్రియేట్ చేద్దాం. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ సార్. all of you architecture diagram understood, guys? ఎస్ సార్. Yes, sir. So Hive is not independent. Hive compulsory and connect with the MapReduce engine, right? All the components in Hadoop Hive, right? Hive is using for batch processing analysis. When I run the iQuery, right, backend MapReduce program running, because HDFS default language MapReduce program, right?
ఇక్కడ మెటా స్టోర్ ఉంది చూడండి, హైవ్ మెటా స్టోర్ ఉంది చూడండి. ఇక్కడ డయాగ్రామ్ నోట్ చేసుకున్నారా? డయాగ్రామ్ హైవ్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ నోట్ చేశారా? నోట్ చేయండి. చేశారా? ఇక్కడ మెటా స్టోర్ చూడండి, ఈ మెటా స్టోర్ చూడండి డయాగ్రామ్ లో హైవ్ లో. ఈ మెటా స్టోర్ మీద ఎక్కువ క్వశ్చన్ అడుగుతాడు ఇంటర్వ్యూ. హైవ్ మెటా స్టోర్ right always using to store the schema of the tables, whatever the tables we are creating in the warehouse, right, using to store the schema of the tables. This meta store, right, is any RDBMS database, either maybe SQL, maybe MySQL, any RDBMS database they can use. But only purpose what Metastore టేబుల్ యొక్క స్కీమా ఉంటుంది కదా, ఆ స్కీమా ఈ మెటా స్టోర్ లో స్టోర్ అవుతుంది. పెట్టుకోండి. ఓకే, అర్థమైందండి? ఓకే, స్కీమా అంటే టేబుల్ యొక్క ఐడి, ఇంట్, సిటీ, స్ట్రింగ్, కంట్రీ స్ట్రింగ్, ఇలా స్కీమా ఉంటుంది. ఆ టేబుల్ యొక్క స్కీమా ఈ మెటా స్టోర్ లో స్టోర్ అయి ఉంటుంది. ఆ మెటా స్టోర్ ఏంటిది? ఎనీ RDBMS డేటాబేస్ ని తీసుకొని ఐవికి మెటా స్టోర్ గా యూజ్ చేస్తాడు. యు అండర్స్టాండ్? yes sir. ఓకే, yes sir. next put the heading Hive data types. That means Hive data model. Here Hive support the two different data types, primitive data types, complex data types. There is two different data types, primitive, complex. Right? I'll write here. Write the point. There are two different data types in Hive. There are two different data types in Hive.
డేటా టైప్స్ ఎందుకు? టేబుల్స్ క్రియేట్ చేయాలంటే రైట్ డేటా టైప్స్ కావాలి కదా. మరి ఏంటి అవి? ప్రిమిటివ్ డేటా టైప్స్, రైట్. వాట్ ఆర్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్? ఇంట్, ఫ్లోట్, డబుల్, రైట్, లాంగ్, స్ట్రింగ్. This is all primitive data types. Here no varchar అండి. varchar బదులు స్ట్రింగ్ యూజ్ చేస్తాం. మామూలు SQL లో varchar కదా, ఇక్కడ స్ట్రింగ్. సెకండ్ టైప్ ఈజ్ ద కాంప్లెక్స్ డేటా టైప్. కాంప్లెక్స్ డేటా టైప్స్. ఈ కాంప్లెక్స్ డేటా టైప్స్ ని వీఆర్ కాలింగ్ కలెక్షన్ డేటా టైప్స్. ఏంటవి? struct, map, array. These are the complex data types. But we are using these data types especially when you want to create the tables for the JSON files. JSON files ki table create cheyalantappudu we are using these data types. I was using for structured data analysis, semi-structured data analysis. సెమీ స్ట్రక్చర్ డేటా అంటే ఏంటి? జేసన్ డేటా కదా. సో జేసన్ ఫైల్స్ కి టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు వీఆర్ యూజింగ్ దిస్ కాంప్లెక్స్ డేటా టైప్. స్ట్రక్ట్, మ్యాప్, అరే. నార్మల్ గా స్ట్రక్చర్డ్ ఫైల్స్ కి వీఆర్ యూజింగ్ దిస్ డేటా టైప్స్ రెగ్యులర్. ఇంట్, ఫ్లోట్, డబుల్, లాంగ్, స్ట్రింగ్. నోట్ చేశారా? స్ట్రింగ్ లో varchar, నెక్స్ట్ ఇంటిజర్స్ కూడా స్ట్రింగ్ లోకి వస్తాయి కదా సార్. స్ట్రింగ్ ఏందమ్మా? ఏం మాట్లాడుతున్నారు మీరు? స్ట్రింగ్స్ పైన స్ట్రింగ్ varchar ఏంటి? varchar కాదు సార్, సారీ. స్ట్రింగ్ లో ఇంటిజర్స్. స్ట్రింగ్ లో ఇంటిజర్స్ ఏంటి? ఇందాక చెప్పారు కదా సార్ స్ట్రింగ్ లో. ఇక్కడ స్ట్రింగ్ లో ఏంటి? ఇక్కడ స్ట్రింగ్ మీనింగ్ సార్. SQL లో varchar ఎలాగో ఇక్కడ స్ట్రింగ్ అలాగో అని చెప్పాను. అదే సార్, దీంట్లో ఇంటిజర్స్ కూడా దీంట్లోకి వస్తాయి కదా అంటున్నాను సార్. ఇంటిజర్ దేంట్లోకి వస్తాయి? ఇప్పుడు మనం varchar అని పెడతాం కదా సార్ SQL లో. అవును, varchar పెడతాము, ఇక్కడ స్ట్రింగ్ పెడతాము. పెడతాం కదా సార్. అక్కడ ఇంటిజర్స్ కదా సార్. మరి ఇక్కడ ఏంటి సార్? ఇంటిజర్స్ అడుగుతున్నారు సార్. ఇక్కడ ఇంట్ చేస్తాము. ఓకే సార్. ఫ్లోట్, డబుల్, లాంగ్. ఓకే సార్. Note it down. What is the purpose of these data types? Using to create the tables, right? Structured files ki tables create cheyalante we are using primitive data types. JSON files ki tables create cheyalante we are using complex data types. Note chesara? Yes sir. Guys, next put the heading Hive commands, and mainly Hive, right? Who is the founder of Hive component? Facebook వాళ్ళు అండి Hive component ని డెవలప్ చేసి రిలీజ్ చేశారు ఓపెన్ సోర్స్ గా. ఓకే, సో Hive is using to analyze any large volume of the structured data, any large volume of the semi-structured data we can analyze with the Hive. Structured data, semi-structured data we can analyze with the Hive. Hive is using for batch processing analysis. Alright, next Hive commands and functions. Hive commands and functions. I told you Hive support all SQL commands except insert, update, delete. ఎందుకు ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ సపోర్ట్ చేయదు? Hive డిఫాల్ట్ స్టోరేజ్ HDFS కదా. మరి HDFS లోకి కాలం బై కాలం ఇన్సర్ట్ చేయగలమా? HDFS లో అప్డేట్ చేయగలమా? HDFS లో ఉన్న స్పెసిఫిక్ రికార్డ్ ని డిలీట్ చేయగలమా? దట్స్ ద రీజన్ I will not support insert, update, delete, but I will support the create command.
ఇన్సర్ట్ బదులు లోడ్ సపోర్ట్ చేస్తుంది. సెలెక్ట్ కమాండ్ మనకు తెలిసిందే. సెలెక్ట్ కమాండ్స్ ఫ్రమ్ క్లాస్, గ్రూప్ బై క్లాస్, ఆల్ ఎస్క్యూఎల్ అండి. ఆర్డర్ బై, ఇవన్నీ ఎస్క్యూఎల్ కమాండ్స్. ఆర్డర్ బై, like function, between, right, all will support that, right? Where class will support, having class will support, right? and right, aggregation function, sum, max, min, average, count, right? All these functions supporting by high. Got it? And it support overwriting the table data, and it support the partitions of the tables, function name partition by. It's supporting that bucketing the data, the function clustered by. It support the indexing. It's all supporting by Hive. If you want to write the single queries, subqueries, write join queries, right? All these join queries, subqueries, all supporting by Hive. Understood? And I will support all Windows functions. Windows functions. What are the Windows functions? Right. What are the Windows function? Rank function. SQL any rank, dense rank, right? CTE expression. ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది Hive డేటా వేర్హౌస్ టు అనలైజ్ ద Hive టేబుల్స్. నోట్ చేసుకోండి. Yes. Hold on. Done, sir. Continue. Cut it down. Guys, all Yes, sir. commands supporting by Hive, whatever the SQL commands one, all. So ఇక్కడ నేను కొన్ని లిస్ట్ చేశాను, బట్ చాలా ఉంది. I will support all SQL commands and functions. Right here కొత్తగా ఉన్నది partitioning, bucketing, aggregation function, where class, from class, అన్ని సపోర్ట్, సింగిల్ క్వెరీస్, సబ్ క్వెరీస్, జాయిన్, ఆల్ సపోర్టింగ్ Hive. బట్ ఇక్కడ ఇన్సర్ట్ బదులు వాట్ ఈస్ ద కమాండ్ యూజింగ్ లో చేయాలంటే సెలెక్ట్ కమాండే కామన్, రైట్? సో ఆల్ రైట్ సపోర్టింగ్ దట్ బై Hive. మరి ఇక్కడ Hive డేటా వేర్ సపోర్టింగ్ దట్, రైట్? బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మరి Hive analyzing the big data, whenever you want to analyze the Hive with the query language, obviously మనకి టేబుల్ గా ఉండాలి. ఎందుకంటే Hive warehouse లో ఎవ్రీథింగ్ స్టోరింగ్ ఇన్ Hive డేటా వేర్హౌస్ యాజ్ ఎ టేబుల్స్ ఓన్లీ. మరి మీరు అన్నారు కదా సార్, మరి Hive డిఫాల్ట్ స్టోరేజ్ HDFS కదా, మరి HDFS లో ఎవ్రీథింగ్ స్టోరింగ్ యాజ్ ఏ ఫైల్ కదా, మరి ఎలా టేబుల్స్ రిప్రజెంట్ చేస్తారు? ఎస్,
నేను టేబుల్ క్రియేట్ చేసుకొని తర్వాత ఫైల్ని లోడ్ చేసుకుంటాను HDFS లోంచి వేరస్లో. సో ఇక్కడ మీరు స్టెప్స్ ఆఫ్ హైవ్ డెవలప్మెంట్ ఆర్ స్టెప్స్ ఆఫ్ హైవ్ అనాలిసిస్. స్టెప్ 1 ఏం చేయాలి, రైట్, వేరే HDFS లో ఫైల్ పెట్టాలి. You know how to put the file. Which file? Structured file. Structured data file ని HDFS లో పెట్టాలి. మీకు తెలుసు ఎలా పెట్టాలి. స్టెప్ 2 ఏం చేయాలి, hive కమాండ్ లైన్ లోకి వెళ్ళాలి. అవునా? స్టెప్ 3 ఏం చేయాలి, hive కమాండ్ లోకి వెళ్ళి HDFS లో ఉన్న ఫైల్ కి ఏం చేయాలి, టేబుల్ క్రియేట్ చేయాలి. స్టెప్ 4 ఏం చేయాలి, మరి HDFS లో ఫైల్ కి టేబుల్ క్రియేట్ చేసావు, మరి ఫైల్ HDFS లో ఉంది కదా, మరి ఆ ఫైల్ ని రైట్ లోడ్ ఇన్ టు ది టేబుల్. HDFS నుంచి లోడ్ చేయాలి కదా, అది స్టెప్ 4. గాట్ ఇట్. మరి లోడ్ చేసిన తర్వాత మరి ఏం చేయాలి, ఎందుకు లోడ్ చేసావు HDFS లో ఉన్న ఫైల్ ని hive టేబుల్ లోకి, రైట్, అనలైజింగ్, రన్ hive query right on the table. Got it? Understood? When you run the query on the table, you'll get the output data. అవునా కదా. మరి స్టెప్ 6 ఏం చేయాలి, మరి వచ్చిన అవుట్పుట్ డేటాకి ఏం చేయాలి, వచ్చిన అవుట్పుట్ డేటాకి క్రియేట్ ద టేబుల్ ఫర్ అవుట్పుట్ డేటా. గాట్ ఇట్. మరి వచ్చిన అవుట్పుట్ డేటాని, మరి వచ్చిన అవుట్పుట్ డేటా టేబుల్ క్రియేట్ చేశారు, మరి ఏం చేయాలి అప్పుడు, అవుట్పుట్ టేబుల్ ని will transfer to the client database using scope export. Clear to now, guys? Understood? All of you clear? Yes, sir. Yes, sir. But in the steps లో, ఈ 7 steps లో యాజ్ ఎ డేటా ఇంజనీర్ గా మెయిన్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఏది, వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఫర్ యూ, వాట్ ఈస్ దట్? Load and run, sir. వెరీ బ్యాడ్. లోడ్ ఇది పెద్ద ఛాలెంజింగ్ గా, Run. అవుట్పుట్ డేటా రావాలంటే రన్ ద క్వెరీ. చెప్పండి అదే సార్. మన మెయిన్ ఛాలెంజింగ్. లోడ్ మెయిన్ ఛాలెంజింగ్ కాదు కదా. Load and run. Why we are loading the data into the HDFS, that is not a challenging. You need to run the right query to get the output data. మరి వచ్చిన అవుట్పుట్ డేటాకి టేబుల్ క్రియేట్ చేస్తాను, అవుట్పుట్ టేబుల్ ఏం చేస్తాను, క్లయింట్ డేటాబేస్ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇది రెగ్యులర్ గా రన్ చేసే స్టెప్స్. ఓకే, టేబుల్ క్రియేట్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు, లోడింగ్ పెద్ద ప్రాబ్లం కాదు. అనలైజ్ చేయాలి, వచ్చిన రైట్ అవుట్పుట్ రావాలి. You need to write the right query to get the right output data as per the client problem. Got it? Clear? Yes, sir. మరి వచ్చిన అవుట్పుట్ క్లయింట్ డేటాబేస్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మరి క్లయింట్ రిపోర్ట్ కావాలంటే ఆబ్వియస్లీ అవుట్పుట్ డేటా క్లయింట్ ట్రాన్స్ఫర్ చేశాడు కదా. రిపోర్టింగ్ టూల్స్ ఏమన్నా ఇప్పుడు మార్కెట్ లో, టాబ్లియో అని, పవర్ బి అని, ఈ టూల్స్ లోకి రైట్ అవుట్పుట్ టేబుల్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని రిపోర్ట్స్ తయారు చేస్తారు. గాట్ ఇట్? రిపోర్ట్స్ అయిపోయిందంటే ప్రాజెక్ట్ అయిపోయినట్టే. గాట్ ఇట్? క్లియర్? Yes, sir. Yes, sir. Yeah. Please note down the steps.
Yes. Ready down, guys? Yes, sir. Done, sir. Yeah. So we'll see tomorrow hands on. ఈరోజు చెప్పిన నోట్స్ అంతా రివైజ్ చేసుకోండి. టుమారో హ్యాండ్స్ ఆన్ ఈజీగా ఉంటుంది. ఓకే? Yes, sir. Okay, sir. Yes, sir. Yeah. We'll see tomorrow. Thank you, sir. Sir, SQL hands on పెట్టాను సార్ ఎగ్జామ్. Yeah, పంపిస్తాను. ఓకే, Thank మీరు you. చేస్తూ. ఓకే, రైట్. థ్యాంక్ యూ. రివైజ్ చేయండి. భరత్, భవ్య వెరీ Thank you, వీక్ sir. ఉన్నారు. వెంకట్ అసలు ఏం చెప్పట్లే ఆన్సర్లు. ఓకే, విల్ సీ టుమారో. Okay, sir. ఓకే సార్.